అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈరోజు స్పెషల్ వంటకంతో మేము ముందుకు వచ్చాను. అరిటాకుల్లో ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. ఎలా చేస్తానో చూద్దాం రండి. ముందుగా శుభ్రంగా కడిగిన ఫిష్ను ఒక బౌల్లో తీసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్టు, ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత కొంచెం పసుపు, రుచికి తగిన సాల్ట్, కొంచెం కారము, రుచికి తగిన కారము, ఆ తర్వాత నేను ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి టేస్ట్ బాగుంటాయి. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ ముక్కకు బాగా పట్టాలి. ఉప్పు కారం అనేటివి బాగా పట్టాలి కాబట్టి ఒక్కొక్కటిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ మనం పక్కకు పెడితే ఏంటంటే ముక్కకు సాల్ట్ కారము అనేది బాగా పడుతుంది. అందుకనే కలిపేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా కడిగిన అరిటాకుని తీసుకొని అది కట్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ రాసుకొని ఒక్కొక్క ముక్క వేస్తూ దానికి మసాలా కూడా అంటిస్తూ కడుతూ పెట్టాను. ఇవి కట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అరిటాకు కదా, విరిగిపోతుంది. ఆ దారం కూడా అరిటాకు దారమే. ఆ కాడకున్న దారాన్ని తీసుకున్నాను. అలా ఒక్కొక్కటి కడుతూ పక్కన పెట్టుకోవాలి. ప్రతి ఒక్క పీస్కి అదే ప్రాసెస్ అండి. కొంచెం ఆయిల్ రాసి ఫిష్ పెట్టి దానిపైన మసాలా పెట్టి కట్టుకోవడమే జాగ్రత్తగా. ఇదైతే నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను. నాకు దొరక్క అరిటాకు దొరికింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఒక్కొక్కటి కట్టుకుంటూ పక్కన పెట్టాను. నేను వేలు ఇలా పెట్టాను కదా, ఫిష్ కడుక్కునేటప్పుడు ఆ వేలికి ముళ్ళుకు వచ్చింది. అందుకని నేను వేలు ఆ కారంలో పెట్టేసరికి మండిపోతుంది. ఆ తర్వాత అలా కట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అరిటాకులో కట్టిన ఫిష్ ఉంది కదా, అదే అటు ఇటు వేయించుకోవాలి బాగా. ఇది ఉడుకుద్దా లేదా అని కొంచెం డౌట్ ఉంటుంది, కానీ బాగా ఆకు మాడే అంతసేపు ఉంచితే బాగా ఉడుకుద్దండి. నేను ఉడికిందో లేదా అని డౌట్ తోటే ఉన్నాను, కానీ ఆవిరికి బాగా ఉడికిపోయింది. మనం ఫ్రై చేసింది ఆయిల్ అయితే ఫిష్ వరకు వెళ్ళలేదు, ఆకులకే వెళ్ళింది. కానీ ఆవిరి ఉంటుంది కదా, ఆవిరితోటి చాలా బాగా వేగింది. అది ఉడికినట్టు అయింది. వేగడం అంటే డీప్ ఫ్రై లాగా కాలేదు, ఉడికినట్టు అయింది. ఇలా ఉడికినట్టుంది, పచ్చి పచ్చిగా ఉంటుందేమో అని డౌట్గా ఉండే, కానీ సూపర్ టేస్ట్ అండి. అసలు ఆ టేస్ట్ వేరే దాంతో పోల్చలేము అసలు మనం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ టేస్ట్ మాత్రం నేను వేరే ఫిష్ తోటి పోల్చలేను అసలుకి. చూడ్డానికి ఎలా ఉందంటే పచ్చి పచ్చిగా ఉంది, కానీ కాదు, ఆవిరిలో ఉడకబెట్టింది ఎలా ఉంటుంది అలా ఉంది. కానీ టేస్ట్ అయితే సూపర్ అండి, అసలుకి చాలా బాగుంది. నాకు ఇలా పాత్రలలో వండే వంటలే తెలుసు, కానీ ఇలా అరిటాకులో వండుతారని ఇప్పుడే తెలుసుకుంటున్నాను. నేను కూడా ట్రై చేస్తున్నాను. వినగానే నేను ట్రై చేసి మీరు కూడా ట్రై చేస్తారని, అది సక్సెస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తూ ఉంటాను. పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.